హలో హాయ్ తల్లిదండ్రులు చెప్తున్నా, నీ కొడుకైనా కానీ కూతురైనా కానీ ఆడబిడ్డలు అయితే ఇంకా వినయంగా పెంచాలి, పనులన్నీ నేర్పించాలి. ఓకే, ఇప్పుడు నీకైతే ఓకే, ఇప్పుడు మీ అమ్మ నీకు ఎలా చేసి పెట్టాలో ఇప్పుడు ఒకరికి పెళ్ళి అయిన తర్వాత ఒకరికి తల్లి అవుతుంది, ఇంకొకరికి పెళ్ళాం అవుతుంది. ఇప్పుడు నీకు పెళ్ళాం అయితే అన్నీ చేసి పెట్టాలి. నీ కూతురు ముద్దుగా పెంచుతావు, ఆమె పని రాదు, అసలు అన్నం వండేది రాదు. అట్లీస్ట్ మనిషి జీవితంలో బతకాలంటే తిండి బట్ట ఇల్లు ఉండాలి. తిండి అన్న వండుకోవాలి కదా, అది కూడా రాదు, పని రాదు, నేర్పరు. అది పోతే కుక్క నోట్లో కట్టిపెట్టినట్టే. వంట చేస్తా అంటే నేను రూల్స్ కేసు విడాకులు అంటుంది. ఎన్ని విడాకులు తీసుకున్నా తినాల్సిన గడ్డి. ఆఖరికి విడాకులు తీసుకుని నువ్వు వండుకోనైనా తినాలి. మీ అమ్మ మీ నాయన ఉండరమ్మా తల్లిలు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చచ్చిపోతారు కొన్ని రోజులకి. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కదా, మళ్ళీ ఏం పీక్కొని తింటారా? కాబట్టి మీ సైకోయిజం శాడిజం తగ్గించుకోండి, కష్టపడండి ఒళ్ళొంచి. ఓకే, డబ్బులు వస్తాయని చెప్పి పక్కన వాళ్ళు మొగం దగ్గర చూసుకొని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందని కదా, బాగా డబ్బు ఉందని చూసుకొని ఆ డబ్బులు దిక్కుని ఇంకోని చూసుకొని ఇంకోని పోతాయి. అసలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మారండి దయచేసి. పోయేది మీకు ఏ రోగాలు రానంత వరకు బాగానే ఉంటాయి. నువ్వు ఎవరితో పడితే ఎక్కడ పడితే అక్కడ పోతావంటే ఏ రోగాలు వచ్చిన తర్వాత 35-40 దాటిన తర్వాత నీ జీవితం ఒక్క బతికే. టార్చర్ పెట్టి చంపకండి, సర్దుకొని పోండి, పని చేసుకోండి, మీరే బాగుపడతారు. ఓకేనా? ఫస్ట్ మీ కోరికలు ఆపేసేయండి. బంగారులు ఎండులు అప్పులు ఉన్నదా, ఫ్యామిలీలో ఏమున్నా నీకు సంబంధాలే. నీకు శారీలు కావాలి, డ్రెస్సులు కావాలి, పరకలు తీసుకెళ్ళాలి, విదేశాలకు తీసుకెళ్ళాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, అప్పులు కట్టుకొని అటు చచ్చిపోవాలి. ఆడప్పులు అయితే వదిలేసిపోతూ ఉంటారు మీరు చూసుకొని. అసలు ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందని కూడా తెలియకుండా బతుకుతున్నారు మీ బతుకులు. ఈ మధ్య అసలు ఏం కొనాలన్నా వేలు అవుతున్నాయి. అదన్నా కాస్ట్ అన్నా తెలుసుకోండి. అట్లీస్ట్ రూపాయి ఇచ్చి నేను 1,00,000 రూపాయలు ఇచ్చినట్టు బిల్డప్ వేయకండి. అర్థమైందా? మారండి దయచేసి.